ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంధ్రాలో ప్రభుత్వము వచ్చి 1.5 సంవత్సరం కూడా కాలేదు. 2 లక్షల కోట్ల పైన అప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక సీనియర్ లీడర్ అప్పు చేసి ప్రభుత్వం చేయకూడదు. అప్పు చేసి ప్రభుత్వం చేసేది ఒక సీనియర్ లీడర్ కాదు. ఒక యోగాకి 330 కోట్ల ఖర్చు పెట్టే చంద్రబాబు నాయుడు, రాజ్యాన్ని నువ్వు చంపేస్తావు. చంద్రబాబు నాయుడు అవసరమా? 330 కోట్లు అవసరమా? 330 కోట్లు ఉంటే ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్గా ఎందరు జనాలకు ట్రీట్మెంట్ చేస్తావు? నువ్వేమే చంద్రబాబు నాయుడు మంచి నాయకుడు అనేసి అనుకుంటా ఉన్నావా? నీకు ఉనింది ప్రాపర్టీ ఎంత? 2 ఎకరాల ల్యాండ్. నీకు ఎట్టొచ్చింది ఇంత ప్రాపర్టీ? తప్పు చేసి డబ్బులు సంపాదించలేదా? 14 సంవత్సరాలు 16 సంవత్సరాలుగా అమౌంట్ సంపాదించలేదా తప్పు చేసి? నువ్వు మీ కొడుకు నారా లోకేష్ రెడ్ బుక్ వేరే కలర్ బుక్ ఉన్నా కూడా పెట్టుకోమను. రెడ్, బ్లాక్, గ్రీను ఇట్లా బుక్లంతా పెట్టుకోమను. జనాల్ని అన్నెసెసరీగా తొందర చేయొద్దు. 330 కోట్లు ఒక యోగాకి అవసరమా? జనాలు మంచి ఆలోచన చేసి టీడీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కాదు, పక్కా బ్రోకర్ కళ్యాణ్. వాడు స్పీచ్దా ఒకటి స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ చేసేదంతా తప్పు పనులు. 3 పెళ్లి చేసుకొని సనాతన ధర్మం ఆ డ్రెస్ వేరే వేసుకుంటారు. సిగ్గులేదు. ఆ డ్రెస్ వేసుకునేదానికి సనాతన ధర్మం అంటే ఒక భార్య ఒక్కతనే కాంప్రమైజ్ చేయాలా, వాళ్ళదా సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. ఇప్పుడు మోడీజీ ఉండే ఒకే భార్య, గొడవ ఏదో ఒకటి. అది నేను చాలా లైక్ చేస్తాను మోడీజీని. వీడు పవన్ కళ్యాణ్ డబ్బు పిచ్చే. వీడికి డబ్బు పిచ్చే, అమ్మాయిల పిచ్చి, పక్క బ్రోకర్. వీళ్ళు ప్రభుత్వం అంతా తొందరగా ఇంటికి పంపించాలా. మళ్ళీ ఎలక్షన్ తొందరగా ఆంధ్రాలో ఎలక్షన్ రావాలా. ఆంధ్రాలో తొందరగా ఎలక్షన్ వచ్చి మళ్ళీ ఇమ్మీడియట్గా ఎలక్షన్ జరగాలి. ఆంధ్ర ప్రభుత్వం వేస్ట్ ఖర్చులు చాలా చేస్తాండవి. ఒక సంవత్సరంలో 2 లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వం చేసేదానిక నువ్వు సీఎం ఉండవు. రిజైన్ చేసేసి ఇంటికి పోవచ్చు. అందరికీ నమస్కారం.